హలో చాంపియన్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాథ్ ట్రిక్ బై గాయత్రి. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూస్తే భయంగా అనిపిస్తుందా? ఈ ఒక్క వీడియో చూస్తే మీకు ఆ భయం అంతా వెళ్ళిపోతుందన్నమాట. సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ డిఫరెన్స్ కూడా ఒకే ఒక కాన్సెప్ట్లో చాలా ఈజీగా అర్థం చేసుకుందాం. పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చేసేది క్యాలిక్యులేషన్ చాలా స్లోగా ఉంటుంది. దాన్ని మీరు చూసి ఓల్డ్ స్టైల్ అనుకోవచ్చు, కానీ ఇప్పుడు అదే ట్రెండింగ్ క్వశ్చన్స్లో చాలా ఈజీగా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటో చూద్దాము. ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేసిన డబ్బు మీద వచ్చే ప్రాఫిట్ని ఇంట్రెస్ట్ అంటారనమాట. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ మీద మాత్రమే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు, అంటే ప్రతి సంవత్సరం సేమ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అదే మనం ఇప్పుడు కాంపౌండ్లోకి వెళ్ళిపోతే ప్రిన్సిపల్ ప్లస్ ఆల్రెడీ వచ్చిన ఇంట్రెస్ట్ మీద కూడా ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తారు. అంటే ఏంటంటే ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ రాకెట్ లాగా పెరుగుతూ ఉంటుందన్నమాట. ఎగ్జాంపుల్ చూద్దామండి. ప్రిన్సిపల్ ఏమో 1000 తీసుకుంటున్నాను, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10%, టైం ఏమో 3 years. అయితే ఇప్పుడు ఎస్ఐ సిఐ డిఫరెన్స్ బిట్వీన్ ఎస్ఐ అండ్ సిఐని క్యాలిక్యులేట్ చేద్దాము చాలా ఈజీగా. చూడండి, ఫస్ట్లో నేను ప్రిన్సిపల్ తీసుకుంటున్నానండి 1000. ఈ 1000 టైం ఎంత ఇచ్చారు? 3 years ఇచ్చారు కాబట్టి 3 sectionsగా డివైడ్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు మనకి 10% అని తెలుసు. సో 3 yearsకి ఫస్ట్ 10% తీసుకోవాలి కాబట్టి 1000 ఇంటూ 10% చేసుకుంటే 100 వస్తుంది. సో 3 sectionsకి 100 ఉంటుంది. దీన్ని ఎస్ఐ అంటాము. ఇది 300 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మనం కాంపౌండ్లోకి వెళ్ళిపోదాము. ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి ఈ 100కి అగైన్ 10% పెట్టి క్యాలిక్యులేట్ చేస్తే మనకి 10 వస్తుంది. ఈ 10 అనేది సెకండ్ ఇయర్కి యాడ్ అవుతుంది, థర్డ్ ఇయర్కి యాడ్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో 100కి కూడా థర్డ్ ఇయర్లో యాడ్ అవుతుంది అనమాట ఒక 10. ఇప్పుడు సెకండ్ ఇయర్లో 10 ఉంది. ఈ 10కి మళ్ళీ 10% తీసుకుంటే 1 వస్తుంది. ఈ 1 థర్డ్ ఇయర్లో మాత్రమే యాడ్ అవుతుంది. సో ఇప్పుడు కాలమ్స్లో చూద్దాము. ఫస్ట్ ఇయర్కి ఏమో 100, సెకండ్ ఇయర్కి ఏమో 110, థర్డ్ ఇయర్కి ఏమో 121. టోటల్గా మనం యాడ్ చేసామనుకోండి, సిఐ మొత్తం ఎంత వస్తుంది? 331 అనమాట. సో డిఫరెన్స్ తీసుకుందాం ఇప్పుడు. 331 మైనస్ 300 ఎంత అండి? 31 కదా. సో డిఫరెన్స్ ఈజ్ 31 అనమాట. రీసెంట్గా వచ్చిన ఒక ఎగ్జామ్లో ఇలాంటి క్వశ్చన్ అడిగారు. ఓన్లీ సెకండ్ ఇయర్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగారు అనమాట. ఇలాంటి మెథడ్ యూస్ చేస్తే మాత్రమే మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయగలము. మనకి ఎన్ని షార్ట్ ట్రిక్స్ తెలిసినా కానీ మనకి ఆన్సర్ అనేది రాదు. సో ఇప్పుడు సెకండ్ ఇయర్ మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుందండి? 110. అదే ఒకవేళ థర్డ్ ఇయర్ అడిగితే 121. ఇలాంటి ఈజీ కాన్సెప్ట్స్ కోసం కాన్సెప్ట్ నేమ్ని కామెంట్ చేయండి. నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కీప్ స్మైలింగ్.